యేసుక్రీస్తు శిలువలో ఉన్న ఈ 6 గంటల్లో 7 ప్రాముఖ్యమైన విషయాలు మనకి చాలా క్లుప్తంగా వివరించాడన్నమాట. వీటిలో ఈ యేసు ప్రభు అని చెప్పిన 7 మాటల్లో రెండవ మాటగా మనం లూకాసు వార్త 23:43 చదువుతున్నాం. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యానికి స్తోత్రాలు, వందనాలయ్యా తండ్రి ప్రభా. అయ్యా ఈ రెండో మాట చెప్పుకోవడానికి సమయం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. అయా నీ ప్రజలకు ప్రభా, అయా తండ్రి ఎలా చెప్పాలో, ఏ విధంగా అర్థమయ్యేలా చెప్పాలో ప్రభా, నాకు ప్రభా జ్ఞానం దయచేయమని అడుగుతున్నారయ్యా తండ్రి. అయా ఇన్న వాక్యం అక్కడ క్రియ జరగాలయ్యా తండ్రి ప్రభా. మా హృదయ అంతరంగాలు మేము భద్రపరచుకోవాలయ్యా తండ్రి ప్రభా. నా నాన్న అయా ఏసై క్లుప్తంగా ఎవరైనా ప్రభా, ఎవరినొక ప్రభా చెప్పడానికి ప్రభా నా నాన్న నన్ను నిలబెట్టుకుని ప్రభా నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకోమని అయా నీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు? నేడు నీతో కూడా పరదేశంలో ఉందని యేసు ప్రభు వారు ఒక దొంగతో చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే 2 దొంగలు యేసు ప్రభు మనం గమనిస్తూ ఉన్నాం. కుడివైపు ఒక దొంగ, ఎడమ వైపు ఒక దొంగ. అయితే కుడివైపు ఒక దొంగ అయితే అంటాడు, నువ్వు యేసు ప్రభువేగా 3 రోజులు చర్చిని పడగొట్టి కట్టేవుగా, నిన్ను నువ్వు రక్షించుకొని హేళనగా మాట్లాడతాడు అన్నమాట. మత్తయి 27:38 చూసుకున్నాం. 27 అధ్యాయం 38 వచనం. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపు ఒకడును 2 బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడింది. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలు వంచుచు దేవాలయం పడగొట్టి 3 దినములలో రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగమని చెప్పుచు ఆయన్ని దూషించిరి. ఏమని దూషించారు? నీవు దేవుడు కుమారుడు అయితే సిలువ మీద నుంచి దిగి నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించని ఒక దొంగ అంటాడు. అయితే ఇంకో దొంగ అయితే ఏమంటాడు? ఈ రెండో దొంగ గురించి 4 పాయింట్లు చెప్పాలని అనుకుంటున్నాను మీకు. మొదటిగా ఫస్ట్ పాయింట్, దేవుణ్ణి గుర్తించాడు దొంగ. రెండో దొంగ దేవునికి భయపడ్డాడు, దేవుని ఎదురు పశ్చాత్తాపడ్డాడు, దేవుని వైపు చూచాడు. ఆయనకి ఒక రాజ్యం ఉందని, ఆయన ఒక దేవుడు, ఆయన ఒక రాజ్యం ఉందని గుర్తించాడు. దేవుడు మన పాపాలని క్షమించాడు. అందరి ఓన్లీ నీతిమంతుల కొరకే దేవుడు వచ్చాడా? పాపుల కొరకు కూడా వచ్చాడా? పాపులందరి కొరకు వచ్చాడు. 1 తిమోతి 1:15 చూసుకుందాం. పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చాను. హల్లెలూయా. ఎవరి కోసం వచ్చాడు? పాపులు రక్షించడానికి. మన పాపం కొరకు, మన అతిక్రమముల కొరకు చివరి ఆఖరి రక్త బొట్టు కూడా ఆయన ధారపోసాడు. ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఒక వ్యక్తి జేమ్స్ హెడ్సన్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఇందులో తన 18 ఏళ్ళ తన బ్లడ్ టెస్ట్ చేస్తే తనకి బ్లడ్ ప్రత్యేక రేర్ గా ఉన్న బ్లడ్ అన్నమాట. తన బ్లడ్ ఎవరికైతే ఎక్కిస్తున్నారు వాళ్ళు చాలా మంది వ్యాధులు బాగుపడి చాలా మంది పసిపిల్లల్ని కాపాడాడు అన్నమాట. అయితే తను వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇలా బ్లడ్ డొనేట్ చేసి చాలా మంది ప్రాణాలు కాపాడాడు. అయితే తన 60వ ఏట వచ్చిన దాకా తన బ్లడ్ ఇలానే డొనేట్ చేస్తా ఉన్నాడు. దగ్గర తన 70 వచ్చే సంవత్సరం వచ్చిన దాకా డాక్టర్స్ చెప్పారు, ఇంకా మీరు ఇచ్చారంటే బ్లడ్ డొనేట్ చేశారంటే మీరైతే ఇక బతకరు అని చెప్పేస్తాడు. ఇక ఆపేసేస్తాడు.
కానీ మన దేవుడి కోసం, మన దేవుడైతే చివరి ఆఖరి రక్త బొట్టు వరకు కూడా మన కోసం ఇచ్చిన దేవుడు. హల్లెలూయా. ఈ రెండో దొంగ గురించి చూసుకున్నాం. ఫస్ట్ పాయింట్ గా ఫస్ట్ ఏం చెప్పాను? దేవుని గుర్తించాడు. దేవుని ఎలా గుర్తించాడు? లూకాసు వార్త 23:34 చదువుకుందాం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమనెను. ఆమేన్. హల్లెలూయా. వీరేం చేయుచున్నారు, ఈయన క్షమించమన్న మాటలోనే ఈ ఫస్ట్ మాటలేమంటే ఈ రెండో మాటకు అర్థం లేదు. ఈ ఫస్ట్ మాట ఒక్క సెంటెన్స్, ఎంత చిన్న మాటే. తండ్రి వీరేమి చేయుచున్నారో కనుక వీరిని క్షమించమని ఒక్క మాట. ఇలా అనేది ఎవరు? దేవుడుగా కాకపోతే ఇంకెవరు అంటారు? ఈ మాటకై తను చాలా యేసు ఫస్ట్ గా దేవుడని గుర్తించాడు ఆ దొంగ. కానీ మనం ఎన్నో వాక్యాలు వింటాం, ఎన్నో క్రిస్మస్ ఆరాధన జరుగుతుంటే ఎన్నో సభలు వింటాం, ఎన్నో మీటింగ్లు వింటాం, కానీ మనం ఆయన గుర్తించలేము. కానీ ఈ దొంగ మాత్రం ఒక్క మాటతోనే ఆయన దేవుడని గుర్తించాడు. రెండవదిగా దేవునికి భయపడ్డాడు. లూకా 23:40 చూస్తున్నాం. 40 చదవదాం. అయితే రెండవ వాడు వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? హల్లెలూయా. అయితే దేవుని భయపడవా అని అడుగుతున్నాడు రెండవని. ఎందుకని? దేవుణ్ణి నిన్ను నువ్వు రక్షించుకో, దేవుడు అయితే మమ్మల్ని కూడా రక్షించు అన్న మాటలకి మనకైతే ఇదే కరెక్టే, కానీ ఆ దేవునికి ఏ పాపం ఎరగని దేవునికి ఇది మాత్రం కరెక్ట్ కాదని చెప్తాడు. ఇప్పుడు దేవుడికి భయపడవా అంటే ఈ వ్యక్తి దేవుని భయపడుతున్నాడు కదా ఈ విషయంలో, తన దేవుడని. మూడో పాయింట్, దేవుని వైపు చూస్తున్నాడు అన్నమాట. దేవుని వైపు చూస్తున్నాడు. యెషయా 45:22. భూదిగంతుల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడిని నేనే, మరి ఏ దేవుడినో లేడు. హల్లెలూయా. దేవుడు నేనే, ఏ దేవుడినో లేడు అంటున్నాడు ఇక్కడ. భూదిగంతుల నివాసులారా మీరు నా వైపు చూచి రక్షణ పొందుడు అన్నప్పుడు ఇక్కడ ఈ సిలువలో దొంగ కూడా దేవుని వైపు చూచి రక్షింపబడ్డాడు. అలా హెబ్రీ 12:2 చదువుకుందాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుడే. అక్కడ కూడా ఆయన వైపు చూసి ఓపికతో మనం పరిగెత్తే వారిగా ఉండాలి. మనం కూడా శిలువలో దొంగ మాత్రమే కాదు, కానీ మనం కూడా చూసి ఆయన వైపు చూసి రక్షణ పొందేవారిగా ఉండాలి. నాలుగో మాటగా ఆయనకు ఒక రాజ్యం ఉందని గుర్తించాలి. లూకా 23:42. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. ఆమేన్. హల్లెలూయా. ఆయన రాజ్యంలోకి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు తండ్రిని. అంటే ఆయన రాజ్యం ఉందని నమ్మాడు కదా. ఈ దొంగ రాజ్యం ఉందని ఒక దేవుడు ఆయనకు ఒక రాజ్యం ఉందని నమ్మితేనే కదా యేసు తండ్రి నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగింది. ఈ విధంగా బందిపోటు దొంగలు, మామూలు దొంగలు కూడా కాదు, ఎవరు? బందిపోటు దొంగలు. బందిపోటు దొంగలతో మన తండ్రిని కూడా, ఒక పరిశుద్ధుని కూడా సిలువ వేస్తున్నారు అక్కడ.
ఈ బందిపోటు దొంగ అయితే దేవుణ్ణి ఒక్క సెంటెన్స్ తో, తండ్రి మీరేం చేస్తున్నారు కనుక వీరిని క్షమించు అన్న ఒక్క మాటతోనే మారు మనసు పొందాడు. మనం కూడా ఎన్నో వాక్యాలు వింటున్నాం. మనం కూడా మారు మనసు, ఆయన ఉన్నాడని, ఆయన భయపడుతూ, ఆయన వైపు చూస్తూ, ఆయన రాజ్యం ఉందని మనం కూడా నమ్మి మారు మనసు పొందాలి. దేవుని రాజ్యం ఉందన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఉందని నమ్మిన ఆ దొంగ అయితే ఏం చేశాడు? మారు మనసు పొంది, రక్షణ పొంది, అక్కడే దేవుని యొక్క పశ్చాత్తాపడి ఆయన రాజ్యంలోకి వెళ్ళాడు. మనం కూడా మారు మనసు, అక్కడైతే బాప్తిసం చేయడానికి ఎవరు అక్కడ సమయం లేదు, కానీ మనకు అవకాశం ఉంది. బాప్తిసం తీసుకునే అవకాశం ఉంది. మారు మనసు పొంద ఎంతో సమయం ఇస్తున్నాడు. సమయం పోనీక సద్వినియోగం చేసుకోండి అని దేవుడు చెప్తున్నాడు కదా. మన సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకునే వారుగా ఉండాలి. ఎవరైతే ఇస్తారు మన కోసం ప్రాణం, ఎవరైతే ఇస్తారు మన కోసం ఇంత త్యాగం? ఒక కుమారుడు నీటిలో పడిపోయాడు. అయితే తనకైతే ఈత రాదు. ఈత రాకపోతే అటుగా ఒక అతను వెళ్తా ఉంటాడు. వెళ్తే, అయ్యో బాబు నీటిలో పడిపోయావా, ఈత రాదా నీకు, కాళ్ళు చేతులు ఇలా ఇలా హడిచ్చయ్యా, బయటకు వచ్చేస్తా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అయినా తనకి ఈత కొట్టడం రాదు. పట్టా పిల్లోడికైతే ఇంకొంచెం సేపు అయిన తర్వాత ఒక ఆవిడ వస్తుంది. ఒక ఆవిడ వస్తే, అయ్యో బిడ్డ నీటిలో పడిపోయావా, అదంతా నీ కర్మ అని చెప్పేసి వెళ్ళిపోయింది. కానీ ఎవరో తన తండ్రి చెప్పినప్పుడు నా బిడ్డ నీళ్ళలో పడిపోయాడా అని చెప్పేసి దూకి తన బిడ్డను రక్షించుకుంటాడు. అట్లాగే మన పాపం కోసం, మనల్ని రక్షించుకోవడానికి కోసం మన తండ్రి మన కోసం సిలువలో బలియాగిపోయాడు. మనల్ని రక్షించడానికి ఒక గుడ్డివాడు త్రోవ చూపించలేదు కదా. ఒక పాపకి ఒక పరిశుద్ధుడే తన రక్తం చిందించాలన్న ఒక ఆలోచనతో తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉంటాడు. సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణ అవశ్యమని ఆయనే సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని మనుషులలో ఎవ్వరు బలికి పనికిరారని పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని ఆర్య ఋషులు పలికిన వేద సత్యం యేసులోనే నెరవేరనుగా. యేసే బలి అయిన పశువుగా, శిరము మీద ముళ్ళ సాక్షిగా, కాచిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా యేసు నిన్ను పిలుచుచున్నాడు. నీ కొరకే నిలిచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు. నీ కొరకే నిలిచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు. నీ కొరకే నిలిచియున్నాడు. ఆయన ఆమేన్ హల్లెలూయా. మనుషులు ఎవరు కూడా బలికి పనికిరారని ఆయనే తన చివరి ఆఖరి రక్తపోటు వారు మన కొరకు దారపోసాడు. ఒక విషయం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, మనం చివరి ఆఖరి రక్తపోటు వరకు కూడా మన దేవుడు ఒక పాపిని రక్షణలోకి తీసుకెళ్లాలని, మారు మనసు పొందాలని తన తపను మనం ఇక్కడ గమనిస్తున్నాం. అంటే దేవుని కోరిక మనం కూడా రక్షణ పొందాలి. ఆ సిలువలో దొంగ ఎలా అయితే మారు మనసు పొందాడో అలా మనం కూడా మారు మనసు పొందాలని చెప్పేసి దేవుని ప్రణాళికే ఉన్నది. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.